ప్రియమైన సంగమా, 2025 సంవత్సరంలో దేవుడు తన బిడ్డలతో ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గత సంవత్సరాన్ని మనము గమనిస్తే, గత సంవత్సరం అంతా విశ్వాసుల జీవితంలో అనేక పోరాటాలు ఎదురైనాయి. అనేక శోధనలు, అనేక శ్రమలు, వేదనలు, ఇబ్బందులు. ప్రతి విశ్వాసికి కూడా ప్రతి సమస్యను దాటుకుని 2025 సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు తన మహాకృపను ఆయన అనుగ్రహించాడు. ఆయన గత సంవత్సరాన్ని భారంగా ముగించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి డిసెంబర్ 31 నైట్ 12 గడిలో మనం అడుగుపెట్టగానే గతమంతా కూడా ఆ భారం అంతా కూడా ఒక్కసారి తీసేసినట్టు అయిపోయాడు చాలా మంది కూడా. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా తన బిడ్డల జీవితంలో ఆయన ఒక నూతనమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోమని, దానికి జ్ఞాపకం చేసుకుంటూ విచారించమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పరు. కాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. గతాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. నూతన సంవత్సరంలో ఆయన నూతనమైన క్లీన్ ఆయన చేయని ఈ రోజు ఆయన మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ప్రభువు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి దాదాపు 55వ అధ్యాయం వరకు, 54వ అధ్యాయం వరకు మనము గమనించినప్పుడు ఈ అధ్యాయాలు రాస్తూ ఉంటే, చదువుతూ ఉన్న సందర్భంలో ఆదరణతో కూడిన మాటలు మనకు దేవుడు వినిపిస్తూ ఉంటాడు. శ్రమలోనున్న తన బిడ్డలకు ఆయన తన మహిమగల ఆదరణకరమైన స్వరంతో మాట్లాడుతూ వారిని నెమ్మదిపరుస్తున్న సందర్భాలు మనకి 40వ అధ్యాయం నుంచి 54, 55 వరకు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 43వ అధ్యాయం 18వ వచనం చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చాలండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుంటుడి. ఈ పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచించాలండి. ప్రేమైన సంగమా, ఈ వచనాలు చదువుతూ ఉంటే ప్రజలు ఒక దుఃఖ స్థితిలో ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంటది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అని ప్రభు ఇక్కడ తన బిడ్డలతో చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి ఈ అధ్యాయాలు రాయబడుతూ ఉన్న సందర్భంలో యోధా ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. బబులోను రాజు తెలుసు కదా, బబులోను రాజు నెబుకద్నెజరు యోధా మీదకి వచ్చి వారిని చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. చెర అంటే ఎక్కడ ఉంటుంది? శత్రురాజు వచ్చి వారిని బంధించి తీసుకొని వెళ్ళిపోతే దాన్ని చెర అంటారు. మరలా వారు తమ స్వదేశానికి వస్తారో లేదో కూడా తెలియదు. బబులోను రాజు యూదా నుండి, యెరూషలేము నుండి రాజును కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత తను నియమించిన రాజుని కూడా అధికారంలో నుండి తొలగించాడు. రక్తపాతం జరిగింది యెరూషలేములో. యెరూషలేము దేవాలయంలోని యాజకులు హతమార్చబడ్డారు, లేవీయులు హతమార్చబడ్డారు. పిల్లలని లేదు, వృద్ధులని లేదు, శిశువులని లేదు. యెరూషలేము అంతా రక్తము పారిందంట. నది వల్లే నెబుకద్నెజరు ఆ దినాన చేసిన ఆ దాడిలో. ప్రియమైన సంగమా, ప్రజలు అనుకుంటున్నారు కానీ దేవుని బిడ్డలం కదా, మా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి అని చెరకు వెళ్ళిపోయారు. బబులోనులో విచారిస్తూ ఉన్నారు ప్రజలు. మా దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశాడు అని వారు కన్నీరు కాస్తూ ఉన్న సందర్భంలో ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం చదువుతుంటే 40వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన 3వ వచనంలో మాట అంటాడు. ఆలకించుడి అనే ఒక స్వరం మనకి వినబడుతూ ఉంటది. ఆలకించమని చెప్తూ ఉన్నాడు ప్రభు. మానవ జీవితాలు ఎప్పుడు కూడా ఆలకించాలి. ఒక స్వరం అనేది ప్రకటించబడుతుంది అంటే ప్రత్యేకంగా అది దేవుని యొద్ద నుండి వస్తూ ఉన్న స్వరం అయితే మన మనసుని, మన హృదయాన్ని, మన తనువుని కూడా ఏకపరిచి దేవుని మాటను ఆలకించవలసి ఉంటుంది.
ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? మొదటి వచనంలో అంటున్నాడు, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అంటాడు. ఓదార్చమని చెప్తున్నాడు. నా జనులను ఓదార్చుడి, నా ప్రజలు దుఃఖంలో ఉన్నారు, వారిని ఓదార్చండి అంటున్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. యెరూషలేము ఒంటరిగా విడిచిపెట్టబడింది, ప్రజలు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను. ప్రేమైన సంగమా, నీ యుద్ధ కాలం సమాప్తమైపోయింది. చరణం ఉన్న సందర్భంలో దుఃఖంలో ఉన్నారు. ప్రభువా, ఎంతకాలము మేము ఈ శ్రమలో ఉండాలి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మేము చెర నుండి వచ్చి ప్రభువా మమ్మల్ని కనికరించు అని ప్రార్థిస్తున్న సందర్భంలో యువతి కాలంలో మనం ధ్యానం చేసుకుని పోతున్న మాట ద్వారా ఆ ప్రజలతోటి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 18వ వచనం అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. జ్ఞాపకము చేసుకోవడం అనేది పరిశుద్ధ గ్రంథము విశ్వాసులకు తెలియజేసే ఒక ఆజ్ఞ. ఇక్కడ ఏమని అంటున్నాడు? జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. మర్చిపోమని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవద్దనంటే మర్చిపోవడం. మునుపటి వాటి అంటే యూదులు హెబ్రీ భాషలో నూతన సంవత్సరాన్ని రోష్ హషానా అనే పండుగగా వారు సెలబ్రేట్ చేసుకుంటారు. రోష్ హషానా. రోష్ అని అంటే ఏంటంటే ప్రారంభము అని అర్థం, తొలి అని అర్థము. ఇప్పుడు తొలి దినాన్ని వారు రోష్ హషానా అంటారు. ఇక్కడ మునుపటి వాటిని అనే పదం వాడుతూ ఉన్నాడు. మునుపు అంటే జరిగిపోయినవి అని అర్థము. ఈ పదానికి వాడబడిన హీబ్రూ బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే రీషోన్ అనే పదం వాడబడుతుంది. రీషోన్ అని అంటే గతంలోవి అని అర్థము. గతంలోవి, గత సంవత్సరం అవ్వచ్చు, గత కాలం అవ్వచ్చు, నీ జీవితంలో నువ్వు పడ్డ శ్రమలన్నీ కూడా అవ్వచ్చు. అవన్నీ కూడా రీషోన్ అని అంటున్నాడు. ఆ పదము దాని అర్థం ఏంటంటే గతించిపోయి జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. ప్రేమైన సంగమా, రోష్ అని అంటే ప్రారంభం అని అర్థము. నువ్వు మరలా ప్రారంభించాలి. ప్రభు ఏమని చెప్తాడు తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. పూర్వం సంగతులు అంట, అది ఎంత కాలమైనా అవ్వచ్చు. నువ్వు పదే పదే తలంచుకుని వాటిని గూర్చి నువ్వు విచారపడవద్దు, దుఃఖపడవద్దు అని ప్రభు తన దాసుల ద్వారా యూదా ప్రజలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాట ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రజలతోటి. ప్రభు ఇప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆదరిస్తా మాట్లాడతాడు. ఆదరిస్తాడండి. ఊరికేం చెప్పడం ఆయన మాటలు, ఊరికే నువ్వు మంచిగా ఉండు, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు దుఃఖపడద్దు అన్నట్టు కాదు. ఆయన మాట్లాడాడు అని అంటే ఆ మాట మానవుని హృదయంలోనికి అది చొచ్చుకొని వెళ్ళిపోతుంది. దుఃఖంలో ఉన్న హృదయంలోనికి అది చొచ్చుకుని వెళ్ళి ఆ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తూ ఉంటది. ఇక్కడ ప్రభు ఒక మాటను, ఒక వాగ్దానాన్ని తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చినట్టు మనం చదివితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. 19 వచ్చినట్టు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నూతన క్రియ చేస్తానంట. గతం ఇంకా దాన్ని బాగు చేస్తానని ప్రభు చెప్పడం లేదు. ఇక్కడ నూతనం అనే పదం వాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, నూతనం సాధారణంగా పాడైన దాన్ని బాగు చేయడం అనేది ఉంటది. ప్రభువు పాడైన దానిని అసలు దాని గురించి మాట్లాడటం లేదు. యెరూషలేము పాడైపోయింది, ప్రజలు చెరకు వెళ్ళిపోయారు, యెరూషలేము దేవాలయం కూల్చబడింది. మానవ జీవితాలు కూడా అంతే. విశ్వాస జీవితాలు కొన్ని సందర్భాల్లో అదే రీతిగా ఉంటాయి. జీవితాల్లో ఎన్నో శ్రమలు ఎదురైన తర్వాత అయ్యో ఇంత నష్టపోయామే అని కన్నీరు కాస్తూ ఉంటారు జీవితాలు. కానీ ప్రభు ఏం చెప్తాడు తెలుసా? దానిని మరలా ప్రారంభించకుండా నూతనంగా దానిని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరము ప్రభు తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానం అదే. నూతనంగా ఆయన ప్రారంభిస్తానంటున్నాడు. మునుపటి వాటిని మరలా తీసుకుని రావద్దు అంటున్నాడు. ఆయన కూడా మునుపటి వాటిని మరలా ఈ సంవత్సరంలోనికి తీసుకుని రావాలని అంటూ ఉన్నాడు. కొత్తగా ప్రారంభిస్తానంటున్నాడు. మీ జీవితాన్ని నువ్వు గతంలో నువ్వు చేసిన తప్పులు అవన్నీ మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపో. నువ్వు అనుభవించిన శిక్ష, ఆ వేదన, ఆ దుఃఖము, కన్నీరు, అదంతా కూడా నువ్వు విడిచిపెట్టు. నువ్వు మానవాన్ని ప్రభు ఎవరి కాలంలో
తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఒక నూతన క్రియ కొరకు ఎంతమంది ఈ ఉదయకాలంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ఆశలతో 2025 సంవత్సరంలో అడుగు పెట్టుకుంటుంటారు. గత సంవత్సరం నువ్వు ఎన్నో ఆటపోట్లు చూస్తుంటావు. నీ యొక్క కుటుంబ సభ్యులు నిన్ను విసిగించుంటారు, నీ యొక్క బంధువులు విసిగించుంటారు, నీ చుట్టుపక్కల వారిని విసిగించుంటారు. ఎన్నో పోరాటాలను దాటుకుని వచ్చి ఉంటావు. కానీ ప్రభు ఈ సంవత్సరం ఏమని చెప్తున్నాడంటే నూతన క్రియను ఆయన చేస్తానంటున్నాడు. అవసరం ఇంకో మాట అంటున్నాడు, ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింప అంటాడు. ఇప్పుడే మొలుస్తుంది అంట. అది మొలుచుట, భూమిలో విత్తనం వేస్తే అది మొలవాలి. ప్రభు గతంలో ఏదైతే పాడైపోయిందో దాన్ని బాగు చేస్తాను, కూలిపోయిన ఇంటిని మరణ కడతాను అనడం లేదు. ఒక అందమైన ఇల్లు ఉందండి, ఆ అందమైన ఇల్లు ఒక తుఫాను గాలికి కూలిపోయింది. నువ్వు దాని నుంచి చూసి నువ్వు విచారిస్తే దానివల్ల నీకు కలిగి ఉపయోగం లేదు. మరలా నువ్వు ఇటుక మీద ఇటుక ఆ పడిపోయిన వాటిని చేసి నువ్వు మరలా దాన్ని బాగు చేయగలుగుతావా? ప్రభు ఏమంటాడంటే దాన్ని తీసివేస్తానంటున్నాడు. దాని స్థానంలో ఒక కొత్త గృహాన్ని నిర్మిస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? జీవితాన్ని ఆయన మరలా నూతనంగా చేస్తానంటున్నాడు. ఎవరికి ఉంటుందండి ఆ వాక్యము? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఆయన నూతన పరుస్తాను నీ జీవితాన్ని. ఇక ముందు రానున్న దినాల్లో నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఆయన వాగ్దానాన్ని ఈ భాగంలో ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను అంటున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాడంట. తర్వాత మాట్లాడుతున్నాడు, ఎడారిలో నదులు పారు చేయించున్నాను. అరణ్యము ఎడారి అని అంటున్నాడు, త్రోవ నదులు అని అంటూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, అరణ్యము అనే పదాన్ని మనం చూసుకుంటే హెబ్రీ బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే మిద్బార్ అనే పదం వాడబడుతుంది. మిద్బార్ అంటే సీనాయి అరణ్యం ఉంది కదా, సీనా అరణ్యాన్ని కూడా మిద్బార్ అని అంటారు. ఎవరు ఉండరు, ఒక్క మనిషి కూడా నీకు కనబడడు. క్రూర మృగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మొక్కలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనిషి సంచారం అనేది ఆ ప్రాంతంలో ఉండదు. ఉదాహరణ మనం తీసుకుంటే సీనా అరణ్యం దానికి ఉదాహరణ. ప్రియమైన సంగమా, అరణ్యంలో ప్రస్తావిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉండవలసిన సందర్భాలు ఎదుర్కొంటూ ఉంటాయి. వారు ఖచ్చితంగా దానిని ఎదుర్కోవాలి. అరణ్యము, ప్రభు నా జీవితం ఇలా అయిపోయింది, అరణ్యము ఎవరూ తోడుగా లేరు, ఒంటరివాడిని అయిపోయినాయి, ఒంటరిదాన్ని అయిపోయినాయి అని విలపించే వారు ఎంతో మంది విశ్వాసంలో ఉంటూ ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటలో కూడా ఒక ఆశ్చర్యకరమైన మర్మాన్ని దాచించాడు దేవుడు. అందుకని బైబిల్ చదివేటప్పుడు మనము కొన్ని సందర్భాల్లో హీబ్రూ బైబిల్ నుంచి మనం మాటలు తీసుకుంటే మనం చదివే అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఈ అరణ్యము అనే పదానికి మిద్బార్ అని వాడబడింది హీబ్రూ బైబిల్లో. దానికి దాబార్ అనే మూల పదం ఉంది. దాబార్ అంటే వాక్యము అని అర్థం. ఈ దాబార్ అనే పదం నుండి మిద్బార్ అనే అరణ్యం అని సంబోధించబడుతున్న పదం వచ్చింది. కానీ దేవుని వాక్యానికి వాడబడే పదం ఏమిటి? దాబార్ అని. ప్రియమైన సంగమా, అరణ్యంలో దేవుడు మోషేతో మాట్లాడలేదా? ఆ సీనాయి కొండ మీద అరణ్యం కదా, ఒంటరిగా ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడు. ఎవరన్నా ఉన్నారా? ఆ మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కదా అరణ్యంలో. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నా జీవితం అరణ్యంలా అయిపోయింది అనుకోవచ్చు. కానీ అరణ్యంలోనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అరణ్యంలోనే తన స్వరాన్ని ఆయన నీకు వినిపిస్తూ ఉంటాడు. అందుకని కొన్ని సందర్భాల్లో మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తొక్కబడకూడదు, మనము విచారించకూడదు. ప్రియమైన సంగమా, మోషే కూడా అరణ్యంలోనే ఉన్నాడు కదా. తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చి అదే సీనాయి అరణ్యంలో ఉంచాడు కదా. అరణ్యంలోనే ఆయన 40 సంవత్సరాలు తిప్పాడు వారిని కదా. మనిషి జీవితం కూడా అంతే. ప్రభువు నాకు వాగ్దానం ఇచ్చావు, కనాను తీసుకుని వెళ్తానంటున్నావు, ఇంకా అరణ్యంలోనే ఉన్నాను ప్రభువా. ప్రార్థించుంటాను వివిధ ఒక సమయంలో నీ జీవితంలో, ప్రభా సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది, ఈ సంవత్సరం వచ్చింది కదా, నా జీవితంలో కార్యం చేస్తావా? ఎవరు మాట్లాడగలుగుతారు? అలాగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు నీకు జవాబిస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఉన్న దేవుడు నీతో పాటు ఉన్నాడు కదా. అక్కడ మండుచున్న పొదలో ఆ దేవదూత ప్రత్యక్షమయ్యాడు కదా మోషేకు. పొద కాలిపోతుందా? మాడిపోతుందా? దానిలో మంట ఉంది. ఆ మంటకి, ఆ వేడికి పొద దహించబడలేదు. మానవ జీవితాలు కూడా అంతే.
అరణ్యంలాంటి జీవితం ఉన్నప్పుడు జీవితాలు మండిపోతూ ఉంటాయి, కానీ జీవితం నశించిపోవడం లేదు. దాని కారణం ఏంటంటే దాంట్లో ఆ పొగ మధ్యలో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు పొగ మధ్యలో. ఆ జీవితమే నీది. నీ చుట్టూ ఉన్న సముద్రుడిని దహించి వేస్తుంటే నీ మధ్య ఆయన ఉన్నాడు. నీ చుట్టూ అరణ్యం ఉంది, కానీ నువ్వు నశించిపోవడం లేదు. నువ్వు సంతోషించాలి, నువ్వు దుఃఖపడకూడదు, నువ్వు విలపించకూడదు. ప్రేమైన సంగమా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యము ఏంటంటే యువతకాల సమయంలో అరణ్యంలో అంటే జీవితం ఉందా? సంవత్సరం నీకు ఒకవేళ ఈ సంవత్సరంలో ఆయన నీకు మేలు చేస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాటను ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, త్రోవ కలుగు చేయుచున్నాను అంటున్నాడు. త్రోవ అంటే ఏంటి? అరణ్యంలో నీకు దారి ఉందన్నా బయటకు వెళ్ళడానికి. నువ్వెంత దూరం నడిచినా నీకు ఎవరు కనపడదు, ఒక ఇల్లు కూడా నీకు కనపడదు. బయటికి వెళ్ళడానికి దారి ఎలా కనపడుతుంది? మన జీవితాలు అలాగే ఉంటాయి, చిక్కుముడులతో ఉంటాయి. ప్రభా బయట పడలేకపోతున్నాను అనుకుంటాం, కానీ ప్రభు మనతో ఉన్నాడు కదా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను త్రోవను కలుగు చేయుచున్నాను అంటున్నాడు. త్రోవ అంటే ఏంటి? నడక దారి. ప్రియమైన సంగమా, దారే లేని పరిస్థితుల్లో ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఆయన దారిని కలుగు చేస్తాను అంటున్నాడు. నడక దారిని నీకు ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. నీ యొక్క అరణ్యం లాంటి పరిస్థితుల నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి త్రోవగా ఆయన ఏర్పరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు తర్వాత అదే వచనంలో, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 2 రోజుల క్రితం అండి, 3 రోజుల క్రితం రాజస్థాన్ లో ఒక ఎడారిలో ఒక రైతు నీటి కోసం పొలం పండించడానికి విత్తనం వేయడానికి ఆ ఎడారి లాంటి ప్రాంతంలో బోరు తవ్వుతూ ఉన్నాడు. ఆ బోరు తవ్వుతూ ఉంటుంటే నీరు ఊపికి పైకి అలా వచ్చేస్తుంది. అదేమో ఎడారి, అది 20 అడుగులు తవ్వితేనే నీరు వచ్చిందంట. ఊరంతా నిండిపోయిందండి. ఊరంతా నిండిపోయింది. న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది ఇది. అధికారుల ఊరంతటిని కూడా ఖాళీ చేయించారు అక్కడి నుంచి. పూర్వం ఆ ప్రాంతంలో ఒక నది ప్రవహించిందట. ఇప్పుడు ఆ నదిని ఆయన బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. కింద జీవం ఉంది, పైన ఏముంది? అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశీర్వాదాలు అనేవి మనకి దేవుడి చేతి ఇవ్వబడ్డాయి, కానీ ఆశీర్వాదాలు నెరవేరడం లేదు. ఎందుకంటే పైన ఎడారులు అరణ్యాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం? ఏమి లేదు మన దగ్గర అనుకుంటున్నాం. కానీ ప్రియమైన సంగమా, దేవుడు ఆయన జోక్యం చేసుకుంటే ఎడారిలో ఆయన నదులను ఆయన ప్రవహింపజేయగలుగుతాడు. ఎడారి. ప్రియమైన సంగమా, దావీదు కూడా ఎడారిలోనే ఉన్నాడు. ఎడారి అనే పదానికి యెషిమోన్ అనే పదం వాడబడుతుంది. మొదటి సమయాలు 26వ అధ్యాయం మనం చదువుతూ ఉంటుంటే అక్కడ రాయబడుతూ ఉంది, దావీదు యెషిమోన్ ఏది హకీరా మన్యంలో ఉన్నాడట, అరణ్యంలో ఉన్నాడట. అంటే ఇప్పుడు దావీదు అరణ్యం లాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎడారి పరిస్థితులు లాంటి అరణ్యం లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. అరణ్యంలో ఏమవుతుంది? శత్రువు దొరుకుతూ ఉంటాడు. సౌలు దొరుకుతున్నాడు శత్రువుని. జీపీలు వచ్చారు, అయ్యా రాజా, దావీదు మా మధ్య దాగి ఉన్నాడు అని సౌలు రాజు గొప్ప పంపిన వెంటనే సౌలు అఖిలమాన్యానికి వచ్చేస్తూ ఉన్నాడు. అరణ్యంలో తరమబడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో దావీదు వల్లే ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దావీదు రాజు అయిపోయాడు. వెంటనే దాదాపు 16 సంవత్సరాలు దావీదు సౌలు చేత తరవబడుతూనే ఉన్నాడు, అందరి చేత ద్వేషించబడుతూనే ఉన్నాడు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి కొన్ని సందర్భాలలో. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఎడారిలో నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు, పారజేస్తానంటున్నాడు. నది అనేది జీవానికి సాదృశ్యంగా ఉంది, నూతన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎక్కడైతే నది ప్రవహిస్తుందో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ స్థలంలో మనుషులు జీవిస్తారు. ఉదాహరణకి గోదావరి ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే గోదావరికి అటువైపు ఇటువైపు కూడా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారు. దానికి కారణం ఏంటి? నది. అది ప్రియమైన సంగమా, మన జీవితంలో కూడా ఆయన ఆత్మీయ నదిని ఆయన ఇస్తానంటున్నాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం దప్పికతో ఉన్నామేమో, దాహంతో ఉన్నామేమో మన ఆరోగ్యం లాంటి జీవితంలో, కానీ మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, ఆయనతో మనం ముచ్చటిస్తూ ఉన్న సందర్భంలో, మన సమస్యలను ఆయనకు తెలియజేస్తూ ఉన్న సందర్భంలో ఆయన మనకు తన నది ద్వారా, ఆత్మీయ నది ద్వారా మన దప్పికను ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక మాట ఆయన చెప్తూ ఉన్నాడు తర్వాత వచనంలో, నేను ఏర్పరచుకున్న ప్రజలు ఏమంటాడండి?
త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులో నదులు కలుగ చేయుచున్నాను. ప్రియమైన సంగమా, దేవుడు ఆశీర్వాద వర్షాలనేవి తన బిడ్డ మీద ఆయన కుమరిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం మత్తయి సువార్తను మనం ఒకసారి గమనిస్తే 9వ అధ్యాయంలో ప్రభువు ఒక మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభువు పాత కొత్త అనే మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 16వ వచనం చదువుదామండి. 16వ వచనం, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఏమండి, పాత బట్ట మీద ఎవరన్నా కొత్త బట్ట వేసి కొడతారా? ఒక పాత బట్ట షర్ట్ ఏదో చిరిగిపోయింది, ఇప్పుడు దాని మీద కొత్త బట్టలు తీసుకొని వచ్చి దాన్ని కుడితే రెండు ఉంటాయా? కొత్త బట్ట ఏమవుతుంది? అది వాడిపోతే అది స్వింగ్ అయిపోతూ ఉంటది, ముడుచుకుపోతూ ఉంటది, దాని సైజ్ అనేది తగ్గుతూ ఉంటది. ఇప్పుడు పాత బట్ట అనేక పర్యాయాలది నీటిలో తడపబడింది, ఉతకబడింది. ఇప్పుడు దాని మీద కొత్త బట్ట వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా అది మరలా ఆ చిరుని చీపి వేస్తుంది, ఆ వస్త్రం అంతా కూడా పాడైపోతుంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ పాత బట్టను మీరు పాత బట్టగానే ఉంచాలి, కొత్త వస్త్రాన్ని కొత్తదిగానే ఉంచాలని చెప్తూ ఇంకొక మాట అంటున్నాడు 17వ వచనంలో, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయరు. నిజమే కదా, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని ఎవరు పోయరండి. తిత్తి అంటే ఏంటంటే ఒక జంతువు చర్మంతో చేయబడినటువంటి ఒక తోలు సంచి. ప్రియమైన సంగమా, ఆ తోలు సంచిలో పూర్వకాలంలో ఈ ద్రాక్ష రసాన్ని వారు నిల్వ చేసుకునేవారు. నీటి సంచిగా కూడా అది పూర్వకాలంలో ఉపయోగపడేది. మనం ఏ రీతిగా వాటర్ బాటిల్స్ వాడుతున్నామో ఆ దినాల్లో వారు దానిని ఉపయోగించేవారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఈ పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయిరు. ప్రభు వాస్తవాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రభు ఎప్పుడు కూడా ఉన్నదాన్నే ఆయన చెప్తూ ఉంటాడు. ఇది నిజమే కదా అంటున్నాడు. పాత దాంట్లో కొత్త దాన్ని కలపరు కదా, పోల్సిన కదా తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును. పోస్తే ఏమవుతుందంట? తిత్తులు పిగిలిపోతాయంట, ద్రాక్ష రసము కారిపోతాయి, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఇందునని చెప్పాను. ప్రభు ఇక్కడ పాత కొత్త అనే రెండు వ్యత్యాసాలను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, గతాన్ని ఈ నూతన సంవత్సరంలో కలబోద్దు అని అంటున్నాడు. గత మర్చిపోవాల్సిందని మర్చిపోమంటున్నాడు. అదే కదా ప్రభు యెషయా 43వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని మీరు మర్చిపోండి అంటున్నాడు. గతంలో మీరు నివసించొద్దని చెప్తున్నాడు, గతంలో ఉండొద్దు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నూతన జీవితంలో నూతన సంవత్సరంలో మీరు నూతనంగా ఉండాలి అని అంటున్నాడు ప్రభు. ఉదయకాల సమయంలో ద్రాక్షరసం అనేది జీవానికి సాదృశ్యం అండి. ద్రాక్షరసం అనేది జీవానికి సాదృశ్యం, ఆరోగ్యానికి సాదృశ్యం. ప్రియమైన సంగమా, నూతన జీవానికి, పరిశుద్ధతకు, పాప విమోచనకు, క్రీస్తు రక్తానికి ద్రాక్షరసం అనేది సాదృశ్యం. నీ పాప జీవితాన్ని నీవు నీ పరిశుద్ధ జీవితంలోనికి నువ్వు తీసుకొస్తానంటే, ఈ పరిశుద్ధమైన నూతన సంవత్సరంలోనికి నువ్వు తీసుకొస్తానంటే, ప్రియమైన సంగమా, నీలో క్రీస్తు యొక్క విమోచన అనేది ఉంటదా? అదే ప్రభు ఈ ఉదయ కాలంలో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన జీవితము ఆ పాత తిత్తులలో ఏ విధంగా కొత్త ద్రాక్షరసాన్ని పోస్తే పిగిలిపోతుందో ఆ రీతిగా పిగిలిపోకుండా, నాశనం అవ్వకుండా మనము కొత్త వారంగానే ఉండాలన్నాడు ప్రభు. దేవుని బిడ్డలంగా, క్రీస్తు రక్తంలో కడిగబడిన వారంగా ఈ నూతన సంవత్సరం ఉండాలని ప్రభు తన బిడ్డలకు ఈ నూతన సంవత్సరం ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, చాలా సందర్భాల్లో విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయండి. ఆ పోరాటాలను అధిగమించాలి. నువ్వు పాత దాంట్లోనే మేము జీవిస్తే నీ జీవితము ఏ రీతిగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటది. ఎన్నో సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం, ప్రార్థించకుండా మనము సమయాన్ని గడుపుకుంటాం కదండి. రాత్ర న్యూ ఇయర్ కదా, చాలా లేట్ అయితే పడుకునే సందర్భంలో ఉదయం నేను లేట్గా లేచాను, కానీ నేను ఏ సమయం అంటే గడుపుతాను ఉదయం ప్రభు సన్నిధానంలో. ఆ
సమయం గడిపినా ఇంటి దగ్గర నుంచి బయలుదేరలేదు. లేట్ అయితే లేట్ అయింది అనుకున్నాను. కానీ ప్రియమైన సంగమా, నేను దేవుని సన్నిధానంలో నేను వెచ్చించవలసిన సమయాన్ని నేను వెచ్చించాలి. దేవునికి మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. ఈ సంవత్సరం గతంలో ఉన్నట్టు మనం ఉండకూడదు. ప్రభు అదే తన బిడ్డలకు ఈ సంవత్సరం తెలియజేస్తూ ఉన్నాడు. గత సంవత్సరం బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు మరి ఎక్కువగా నీవు వందనాలు చెల్లింపబద్దులు అయినావని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతోనూ నాతోనూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్నో సందర్భాల్లో మనము ప్రభువుని దూషించుంటాం కదండి. గత సంవత్సరం ఎన్నో సందర్భాల్లో మనం ప్రభువుని మనము పక్కన పెట్టుంటాం. ప్రభు నా యొక్క పనుంది, ప్రభు నా యొక్క సమయాన్ని నేను ఇతరులతో గడపాలి, వేరే చోటకు వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళకుండా కూడా నువ్వు ఇతర పనులు చేసుకుంటూ ఉంటావు గత సంవత్సరం. అందుకనేమో నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ అనేవి నీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రభు ఈ సంవత్సరం ఏమని చెప్తాడంటే, గతంలో నువ్వు చేసిన రీతిగా ఈ సంవత్సరం నువ్వు చేయొద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఆ రీతిగా ఉండొద్దని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గలాతీ పత్రిక చూద్దాం ఒకసారి. గలాతీ పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గలాతీ పత్రికలో ఏమనంటూ ఉన్నాడంటే 23వ వచనం, గలాతీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు ఇక్కడ కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పౌలు గారు చెరతో పోలుస్తూ ఉన్నాడు. చెర అంటే ఏంటి? బంధించబడిన స్థితి. ఇందాక నేను చెప్పాను కదా, బబులోను చెరలో నెబుకద్నెజరు యూదా ప్రజల్ని బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. బంధించబడిన స్థితి. ఇక్కడ పౌలు ధర్మశాస్త్రాన్ని చెరతో పోలుస్తూ ఉన్నాడు. కానీ మూల భాషలోనికి మనం వెళితే అది చెరాని అని మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. ప్రభు నిన్ను ఒక గాడ్ బయట ఒక కాపలాదారు నుంచి నేను లోపల నుంచాడంట. బయట ఒక పోలీసు లేకపోతే ఒక ఆర్మీ గార్డు ఉంటే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావా? అతనికి అడ్రస్ ఇవ్వబడ్డాయి. లోపల ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. అది అతనికి ఇచ్చిన ఆజ్ఞ. ఆ వ్యక్తి లోపల ఉన్న వారిని ఎట్టి పరిస్థితులు కూడా బయటకు వెళ్ళనివ్వడు. ధర్మశాస్త్రం కూడా అదే. లోపల ఉన్నవారు ట్రైనింగ్ లో ఉన్నారు, తర్ఫీలో ఉన్నారు. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు శిక్షించబడతావని, దానికి సంబంధించి పాప పరిహారార్థం అర్పించాలని. ప్రియమైన సంగమా, ధర్మశాస్త్రం అనేది ఏంటంటే తప్పు చేయొద్దని అంటది. తప్పు చేస్తే దానికి పరిహారం అనేది ఉండాలి. మనం లేవి కాలంలో మనం గమనిస్తే 16వ అధ్యాయం మనం చదువుతున్న సందర్భంలో ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం కూడా అతి పరిశుద్ధ స్థానంలోనికి ప్రవేశిస్తాడు. ఒక్కసారి మాత్రమే ఒక బలిపీఠానికి మందసం ఉన్న చోటికి ఒక కట్టెను ఉండగా ఆ కట్టెను దాటి లోనికి రావడానికి ప్రధాన యాజకుడికి కూడా అధికారం లేదు. ఒకే ఒక్క సంవత్సరం రావాలి, అది కూడా నూతన సంవత్సరంలోనే. ప్రియమైన సంగమా, ఇప్పుడు 7వ నెలని యూదులు నూతన సంవత్సరంగా వారు ఆచరిస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా, ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు పశువు రక్తాన్ని అర్పించాలి. మేక రక్తాన్ని అక్కడ అర్పించి ఏం చేయాలి? గొర్రె రక్తాన్ని అర్పించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థానానికి తీసుకుని వచ్చి నిబంధన మందసం మీద ఆ 2 కొమ్ములు కూడా రాయాలంట. బలిపీఠం అంటారు కదా, నిబంధన మందసంలో ఏముంటాయి? ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? 2 రాతి పలకల మీద దేవుని చేత రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలే మన జీవితం ఏ విధంగా ఉండాలి. ఆజ్ఞలు అతిక్రమించదని ప్రభు చెప్తున్నాడు. ఆజ్ఞలు అతిక్రమించిన ద్వారా మనం శిక్షించబడుతూ ఉంటాం. అందుకనే మన యొక్క పాపములకు విమోచన నిమిత్తమై ప్రభు పాత నిబంధన కాలంలో ఆయన గొర్రెలను ఏర్పాటు చేశాడు. ప్రియమైన సంగమా, మనం ఈ భాగానికి వస్తే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? చెరలో ఉంచబడ్డామంట. చెర అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము బయటికి వెళ్లకుండా క్రమశిక్షణలో ఉంచబడుతూ ఉన్నాం. తండ్రి యొక్క సంరక్షణలో మనం ఉన్నాం. తండ్రి మనల్ని ఎవరికో అప్పచెప్పాడు, నేను వచ్చేంత వరకు నా బిడ్డల్ని కాపలాకాయి అని. ఆ రీతిగా ధర్మశాస్త్రం ఉందని ఇక్కడ గలాతీయులకు ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు తర్వాతి భాగంలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే 24వ వచనంలో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతివంతులమైన తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. మనల్ని ధర్మశాస్త్రం అనేది చెత్త ఉంచడం లేదు.
మన మీద భారం పెట్టడం లేదు, కానీ మనల్ని తర్ఫీదు చేస్తుంది క్రీస్తు చెంతకు మనల్ని నడిపించడానికి. ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు మీద నెరవేరలేదండి. సేనాపడుతుల మీద దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, ఆ 10 అర్పణలు కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారు తన కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రజల పాపాల కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. కానీ క్రీస్తు గతంలో ఉన్న ఆచారాలని ఆయన ఆచరించడం లేదు, కానీ తన దేహం మీద ఆయన బలియార్పణలు చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే హెబ్రీ గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు. ఆయన మేకల యొక్క కోడుల యొక్క రక్తంతో కాదు, ప్రభు తన స్వరక్తంతో ఒక్కసారి పాప పరిహారాన్ని నడిపించి అతి పరిశుద్ధ స్థానంలో ఉన్న దేవుని చెంతకు చేరాడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 9:12 రాయబడుతుంది. మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తంను మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చొల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రియమైన సంగమా, మేకల యొక్క రక్తము, కోడుల యొక్క రక్తము మనకి పాప క్షమాపణలు ఇవ్వలేవు. అందుకనే క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన గతాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు అర్పించే బలులు కాదు, ఆ అర్పణలు కాదు, ఆ రక్తం కాదు. దేవుడు తన కుమారుని లోకానికి పంపడానికి గల కారణం ఏంటంటే ఆ బలియాగాన్ని తన కుమారుడి దేహం మీద చేయడానికే. ప్రియమైన సంగమా, ఆయన తన రక్తాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన కూడా ప్రధాన యాజకుడు వలె ఆచరణలను ఆచరించి ఉంటే ఈ రోజు నీకు నాకు కూడా ఇటువంటి ప్రాయశ్చిత్తం అనేది ఉండేది కాదు, నూతన జీవం అనేది కూడా మనం ఉండేది కాదు. అందుకని ప్రభు తన దేహాన్ని బలిపీఠంగా పెడుతూ ఉన్నాడు, మనకు విమోచన కలిగిస్తూ ఉన్నాడు, ఒక నూతన క్రియను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ దినంగా ప్రభు యూదులకి ఆయన ఇచ్చిన వాగ్దానం అదే, ఇదిగో ఒక నూతన క్రియను నేను చేయించు ఉన్నాను. ఇది గ్రహించిన వారికి దాని యొక్క విలువ అనేది తెలుస్తూ ఉంటుందండి. ఇప్పుడు గలతీ పత్రిక వద్దాం. గలతీ పత్రికలో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు 25వ వచనంలో, అయితే విశ్వాసం వెళ్ళని ఆయన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. మనం ఇంకా పాత ఆచారంలో మనం ఉండము. ఇంకా మనం పాపం చేస్తే మన పాప ప్రాయశ్చిత్తార్థమై యెరూషలేము దేవాలయంలో మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ఒక్కసారి తన యొక్క రక్తమును శిలువ మీద అర్పించాడు, తన ప్రాణమును ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన అర్పించాడు. అందుకనే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ప్రియమైన సంగమా 26వ వచనంలో, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారుడే అన్నారు. యేసు క్రీస్తునందు కుమారుడికి స్వాతంత్రం ఉండదండి. చెరలో ఉంచబడిన వారికి స్వాతంత్రం అనేది ఉండదు. స్వతంత్రం ఎప్పుడు కూడా స్వతంత్రమే. ఎవరికి స్వతంత్రం ఉంటుంది? విడుదల ఉన్న వారికి మాత్రమే స్వతంత్రం ఉంటుంది. జైల్లో ఉన్న వారికి స్వాతంత్రం ఉండదా? స్వాతంత్రం ఉండదు. ఇరుకులు, సమస్యలు, ఇబ్బందులు, వేదనలు ఉన్న వారికి స్వాతంత్రం ఉండదా? ఉండదు. ప్రియమైన సంగమా, ఆయన ఏమంటున్నాడంటే మీరు కుమారులైన వారు అని అంటున్నాడు. ప్రియమైన సంగమా, నూతనమైన క్రియ ద్వారా తన కుమారుని రక్తం ద్వారా పాపం అనే బంధకాల నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. సాతాను కంచె నుండి, సాతాను అడ్డు నుండి ఆయన తన బిడ్డలను ఆయన విడుదల పరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన మన జీవితంలో ఆయన మనం పొందుకున్నాం. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే మనం ఇంకెంతగా ఆయనకు మనం దేవునికి మనము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసి ఉంది. ఎన్నో సందర్భంలో దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపితే దానిని మనము సిల్లీగా తీసుకునే సందర్భాలు ఉంటాయి, జోక్స్ వేసుకునే సందర్భాల్లో ఉంటాయి, అన్యుల రీతిగా కదండి. గతంలో ఆ రీతిగానే ఉండుంటారు. అయితే ఈసారి మనము మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక మనం చదువుకునే సందర్భంలో 4వ వచనంలో పౌలు గారు ఇక్కడ కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడంటే 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన జ్ఞానమును ధరించుకున్నవలను. పౌలు చాలా సూటిగా మాట్లాడుతాడండి. ఆయన చాలా స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటాడు దేవుని వాక్యాన్ని. మునుపు మీ ప్రవర్తన సరిగా లేదు అంటున్నాడు,
మోసకరమైన దురాశల వలన చెడిపోయాడు అంటున్నారు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఏ విధంగా చేస్తున్నాడు పాపము? పాపం అనేది ఎలా వస్తుందో తెలుసా? సాతాను నీ మీద వేస్తున్న ఒక్కొక్క ఆయుధం అది. నువ్వు ఒక పాపము తలంపుకి వెళ్తున్నావు అంటే సాతాను నీ మీదకి వేసిన ఒక బాణం అది. నువ్వు దానికి గురయ్యవు, ఆ బాణం యొక్క దెబ్బ నీకు తగిలిందనంటే పాపంలో పడుతున్నావు లెక్క. పాపం చేసిన కంట ఈ లోకం చాలా ఆసక్తిగా ఉంటది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది కదండి. పాపం చేసే వాళ్ళకి అది తాగుడు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, ఇతరుల గురించి చెడుగా చెప్పవచ్చు. ప్రియమైన సంగమా, నువ్వు సాతానికి లొంగిపోతూ ఉన్నావు. సాతాను నీ మీద తన ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోతూ ఉంటావు. అదే మోసపరచబడటం అంటే. మోసపోయి తొడుగు దుఃఖించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మునుపడి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావం అన్నాడు. ప్రాచీన స్వభావం అంటే మనం ఏంటంటే అది పాత ఆదాము. పాత ఆదాము పాపం చేశాడండి. నూతన ఆదాము అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే నూతన ఆదాము. ప్రియమైన సంగమా, నీలో కూడా ఆదాము అంటాడు. ఆదాము అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మానవుడు, నరుడు అని అర్థం ఆదాము అనే పదానికి. ప్రియమైన సంగమా, మనలో ఉన్నటువంటి పాత ఆదామును తీసివేసుకున్నామని పౌలు గారు ఈ ఉదయ కాలంలో ఈ నూతన సంవత్సరంలో తన పరిశుద్ధ గ్రంథం ద్వారా, లేఖనం ద్వారా మనతో దేవుని వర్తమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మన ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు. చిత్తవృత్తి అని అంటే ఏంటంటే మన మనసు నిర్ణయాలు తీసుకుంటది కదా, మన మనసు డెసిషన్స్ తీసుకుంటది. అలాగే మనం విచారించే సందర్భంలో డాక్టర్ గారు మనకి ఏమంటాడు? ఆలోచించొద్దని అంటాడు. బీపీకి మాత్రం ఉంటది, షుగర్కి మాత్రం ఉంటది, ఇతర వ్యాధులకి మాత్రం ఉంటది, కానీ డిప్రెషన్ తగ్గడానికి మాత్రలు ఉంటాయా? బీపీ మిషన్ లాగే ఆ డిప్రెషన్ మిషన్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. ప్రియమైన సంగమా, ఎక్కడైతే నువ్వు నిర్ణయాలు తీసుకుంటావో, ఏ స్థలంలో నీ మైండ్ పనిచేస్తుందో, ఒక స్థలం ఉంటుందో మైండ్ లో, అక్కడే నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు, ఆ స్థలంలోనే నువ్వు విచారిస్తూ ఉంటావు. కానీ ఆ స్థలాన్ని నువ్వు దేవునికి నువ్వు అప్పగించగలిగితే, పౌలు గారు అదే అంటున్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మీరు నిర్ణయాలు తీసుకునే ఆ స్పిరిట్ ఆఫ్ మైండ్ అని అంటారు కదా, దాన్ని రెన్యూ చేసుకోమంటున్నాడు, దాన్ని మరలా నూతన పరచుకోమంటున్నాడు. పాతదాన్ని మరలా మీరు మీ జీవితంలోనికి తీసుకురావద్దని అంటున్నాడు. నూతన పరచుకోవడం అంటే అదే. ప్రియమైన సంగమా, గత సంవత్సరం నువ్వు ఆలోచించిన ఆలోచనని ఈ సంవత్సరం కూడా నువ్వు ఆలోచించొద్దు అని చెప్తున్నాడు. మీ చిత్తవృత్తి యందు, మీ స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ లో బి రిన్యూడ్ అని అంటున్నాడు. నువ్వు నూతన పరచబడుతూ ఉండు అని ఇక్కడ దేవుడి వాక్యం ఉదయ కాలంలో మనతో చెప్తూ ఉంది. ఏమని చెప్తుంది తెలుసా? 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఉదయ కాలంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. గతంలో మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. మన దురాశల చేతకు మనము లోనైపోయి దేవునికి దూరం అయిపోయాం. కానీ ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలంగా మనము నీతి యథార్థమైన వ్యక్తి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తు యొక్క రూపాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. దేవుని స్వరూపాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే దానికి నీకు ఉపయోగమే ఉంది. నువ్వు క్రీస్తును ధరించుకుంటేనే కదా నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు ఎంచబడుతూ ఉంటావు. నువ్వు చేతిలో బైబిల్ పెట్టుకుని నువ్వు క్రీస్తుని కలిగి ఉండకపోతే దాని వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమనుంది? నీ హృదయంలో క్రీస్తు ఉండాలి. నిన్ను చూస్తే నువ్వు దేవుని బిడ్డ అని నీ పక్కోడు చెప్పగలగాలి. ఉదయ కాలంలో ప్రభువు చెప్తున్నాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన వారు అయినట్లు మీరు నూతనమైన స్వభావాన్ని ధరించుకోమని ఈ నూతన సంవత్సరం ప్రభు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనం ఆ రీతి పొందడానికి మనము ఇష్టపడతామండి, ఆయుధపడతామా? రాత్రి కాలంలో మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉంటారు కదా, తీసుకున్నారండి? ఈ సంవత్సరం నేను దేవుడు చెప్పిన మాట వింటాను అని అన్నారా? నేను దేవుని వాక్యం చదువుతానని ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? నేను ప్రార్థిస్తాను, నా సమయాన్ని దేవుని చెంతని గడుపుతాను అని చెప్పి ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నారు? ప్రియమైన సన్మా, ఈ లోకం ఏమనుకున్నా పర్లేదు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. ఆ భాగ్యము ఎవరికి ఇవ్వడం లేదు, దేవుడు ఎవరికి ఇవ్వడం లేదు, నీకే ఇస్తున్నాడు ఆ భాగ్యాన్ని. ఎందుకంటే నువ్వు ఆయన రూపాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి. ఎవరైతే క్రీస్తుని హృదయంలో విశ్వసిస్తారో వారికి దేవుడు తన రూపాన్ని ఆయన అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మన ఆదికాండం 26వ అధ్యాయం చేస్తే అక్కడ ఒక భక్తుని జీవితం మనకు కనబడుతుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఈ భక్తుడు ఒక గొప్ప
గొప్ప దైవజనుని కుమారుడు, ఒక గొప్ప ప్రవక్త యొక్క కుమారుడు, ఒక గొప్ప స్నేహితుడు దేవుడికి. అతని గురించి స్నేహితుడు అని రాయబడుతుంది. అతని పేరు అబ్రహాము. అబ్రహాము కుమారుడే ఇస్సాకు. ఇక్కడ ఇస్సాకు తన తండ్రి మరణానంతరము శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు. విశ్వాసం జీవితంలో కూడా అది ఆ రీతిగానే ఉంటాయి. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో దీవెనలు ఉన్నప్పటికీ కూడా శ్రమలు, ఇబ్బందులు అనే లోయకుండా వెళ్ళవలసిన గడియలు ఏర్పడుతూ ఉంటాయి. అబ్రహాము మరణానంతరము ఇక్కడ ఇస్సాకు గారు చేస్తున్న పని ఏంటంటే వేదన పొందుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ సమయంలో ఆ దేశంలో కరువు అనేది వచ్చిందంట. ఈ కరువు వచ్చిన సందర్భంలో ఇస్సాకు గెరారు అనే దేశానికి వెళ్ళి నివాసం ఉంటూ ఉన్నాడు. కరువు వచ్చినప్పుడు గెరారు అనే దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్లు కాపురం ఉన్నారు. ప్రియమైన సంగమా, ఫిలిస్తీన్లు చూస్తే మనం నేటికి కూడా ఇశ్రాయేలు దేశంతో వారు పోరాడుతూ ఉన్నారు. గాజా అనే ప్రాంతం ఉండదు కదా, వారే ఫిలిస్తీన్లు అంటే. ఈ భాగంలో మనం గమనిస్తే కరువు వచ్చింది కాబట్టి ఆ గెరారుకు వెళ్ళి ఇస్సాకు అక్కడ కాపురం ఉంటూ ఉన్నాడు. ఇస్సాకు ఒక్కడే వెళ్ళడం లేదు. ఇస్సాకుతో పాటు వందల మంది పరిచారకులు ఉన్నారు, వారి యొక్క కుటుంబాలు ఉన్నాయి, వారి పిల్లలు ఉన్నారు. మొత్తం అందరూ కూడా పరివారం అంతా తీసుకొని గెరారుకు వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, గెరారుకు వెళ్ళిన సందర్భంలో తన భార్య పరంగా పోరాటాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. తన భార్య సహోదరి అని చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నువ్వు దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు వాటిని జయించాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు నువ్వు దేవుని బిడ్డ అయితే కనుక. ఇక్కడ ఇస్సాకు కాంప్రమైజ్ అవుతూ ఉన్నాడు. సమస్య వచ్చింది, దేవునికి ప్రార్థించలేదు కదా, కానీ నువ్వు నీ యొక్క స్వచిత్తం మీద ఆధారపడి దేవుడి చిత్తాన్ని నెరవేర్చకపోతే, శ్రమలకు మించిన శ్రమలు ఎదురు కాకపోతే ఇంకేం మొదలవుతాయి. ఇస్సాకు మనం గమనిస్తే అదే పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. 26వ అధ్యాయంలో ప్రభు ఇస్సాకు జీవితంలో ఒక పాఠాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం 6-7 వచనాలు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఏమన్నాడు? ఆమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకనగా రెక్క చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు ఏం చేశాడు? భయపడ్డాడంట. భయం మనకు ఎవరి నుంచి వస్తుంది? అపవాది నుంచి వస్తుంది, సాతాను నుంచి వస్తుంది. ప్రియమైన సంగమా, ఆ అపవాదిని, ఆ సాతాన్ని జయించడానికి ప్రభు ఒక వాగ్దానాన్ని ఇస్సాకు జీవితంలో ఆయన ఇస్తూ ఉన్నాడు. అదే వాగ్దానాన్ని ఉదయకాలంలో నీకు నాకు కూడా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన సంగమం 28వ వచనం చూద్దాం. అక్కడ అతను చాలా దినములు నిన్న తర్వాత ఫిలిస్తీన్ రాజు అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడును. తర్వాత వచ్చిన అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిచి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పిందని అడగగా ఇస్సాకు ఏమన్నాడు చూడండి, ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటున్నానని అతనితో చెప్పాను. నీ విశ్వాసం ఏమైంది? నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవునికి ప్రార్థించాలి కదా. ప్రార్థించకపోతే సమస్య ఏమవుతుంది? అది అధికమైన సమస్యగా మారిపోతూ ఉంటది. అబీమెలెకైతే ఇస్సాకుని, అతని భార్యని, అతని పరివారాన్ని కొంచెం పంపించేశాడు బయటికి. ఇప్పుడు గెరారు దగ్గరికి వచ్చి ఆ పక్క ప్రాంతంలో ఉంటూ ఉన్నాడు. అంతకుముందు అదే స్థలంలో అబ్రహాము కూడా కాపురం ఉన్నాడు. అదే స్థలంలో అబ్రహాము కాపురం ఉన్నప్పుడు నీటి పొంగలను తవ్వించాడు. ప్రియమైన సంగమా, నీరు అనేది జీవానికి సాదృశ్యం అండి. ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ పెడితే అక్కడ నీరు కనబడదు. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎక్కడైతే దేవుని బిడ్డలు అంటారో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. ఎక్కడైతే అబ్రహాము అడుగు పెట్టాడో ఎడారి కూడా అక్కడ నీటిమయమైపోతూ ఉంది. తవ్విన చోటంతా నీరు వస్తూనే ఉంది. ఇస్సాకు జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాము నివసించిన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గతంలో తన తండ్రి తప్పించినటువంటి నీటి బావుల్ని ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు? వాటిని మన్ను పోసి నీటి వేస్తున్నారట, పూడ్చి వేస్తున్నారట. గెరారు ప్రజలు నీ జీవితంలో కూడా అంతే. నీకున్న ఆశీర్వాదాలను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నీకు శత్రువులుగా మారారేమో, అసూయ చెందారేమో, నీ ఆశీర్వాదాల వల్ల నీకు లేకుండా చేస్తున్నారేమో. ఇస్సాకు అదే ఎదుర్కొంటున్నాడు. తన తండ్రి తప్పించిన బావులే కదా, అయినా ఎందుకు ఆ ప్రజలు అలా మూసివేస్తున్నారు? ప్రియమైన సంగమా, చివరి కాలంలో ప్రభు ఆయన నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకుతో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు చూద్దాం. మనం 20వ వచనం చూద్దాం, 19వ వచనం చూద్దాం. మరియు ఇస్సాకు దాసు ఆ లోయలో త్రవ్వగా జరలు గల నీల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు
ఇస్సాకు కాపుల్లో జగడమాడి ఏమన్నారంట, ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున ఆ బావికి యేషెకు అని పేరు పెట్టాను. ఆ బావికి యేషెకు అని పేరు పెట్టాడంట. యేషెకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వివాదం, ఆస్తి వివాదం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? కోర్టుకి వెళ్తావు. కోర్టుకి వెళ్ళి నాది, లేకపోతే నా సహోదరుడు తీసుకున్నాడు, లేకపోతే వేరే వ్యక్తి తీసుకున్నాడు, తనదని వాదిస్తున్నాడు, ఇది నాది అని చెప్పి నువ్వు రుజువులు చూపించాలి, నీ డాక్యుమెంట్స్ చూపించాలి కోర్టులో. ప్రియమైన సంగమా, ఫిలిష్తీయులు ఏమంటున్నారు? తమది కాని దానిని ఇది మాది అని వారు వివాదపడుతూ ఉన్నారు. యేషుకనంటే న్యాయ వివాదం అనే అర్థం వస్తూ ఉంటుంది. గత సంవత్సరంలో నీ జీవితంలో న్యాయ వివాదాలు ఏమైనా ఉన్నాయేమో, నీ దానిని నీది కాదు వారిదని చెప్పి తీసుకున్న సందర్భాలు ఉన్నాయేమో. ప్రభు ఉదయకాలం చెప్తున్నాడు, ఆయన సమస్తాన్ని నేను నూతన పరుస్తానంటున్నాడు. 21 వచనం యేషెకు పేరు పెడుతున్నాడు. 20 వచనంలో 21 వచనం చదువుదాం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి కనుక దానికి ఏమని పేరు పెట్టారంట? సిద్ధా అని పేరు పెట్టాను. ఇంకొక బావి త్రవ్వాడు, ఆ బావికి కూడా వారు అడ్డు చేశారు, ఈ నీరు కూడా మాదే, నీకు సంబంధం లేదు నీరుతోటని. ఎక్కడైతే దేవుని బిడ్డలు చెయ్యి పెడతారో, ఎక్కడైతే దేవుని బిడ్డలు అడుగు పెడతారో ఆ ప్రాంతంలో ఆశీర్వాదం ఉంటుంది. ఇస్సాకు వెళ్ళిన చోటల్లో ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే ఫిలిష్తీయులు అసూయపడ్డారట. అసూయపడి ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. సిత్నా అనే పదానికి సాతాను అనే పదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సాతాను అంటే అర్థం ఏంటి తెలుసా? విరోధి అని అర్థం, అపవాదం మోపేవాడని అర్థం, శత్రువు అని అర్థము. చాలా సందర్భాలు మనకు శత్రువులు ఎందుకు వస్తున్నారో అర్థం కాదు, ఎందుకు మన వివాదం ఎదుర్కొంటున్నాం అర్థం కాదు. ఏంటో ఎవరో తెలుసా? ఆ శత్రువు సాతాను. ఎవరైతే సాతాను పథకాల్లో ఉంటారో, చెరలో ఉంటారో, దేవుడంటే తెలియకుండా ఉంటారో వారు మాత్రమే దేవుని బిడ్డలతో వారు వ్యవహారపడుతూ ఉంటారు. ఈ భాగంలో షిబ్నా అని పేరు పెడుతున్నాడు. తర్వాత అదే భాగంలో మనం చూద్దాం 22వ వచనం. అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము పలుకు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు మనకు. దానికి ఏమని పేరు పెట్టాడు? రెహోబోత్ అని పేరు పెట్టాడంట. 3వ బావి త్రవ్వించాడు. 3వ బావిలో ఈసారి వారు వివాద పడటం లేదు. గతంలో వివాద పడ్డారు, ఇప్పుడు వివాద పడటం లేదు. అందుకని ఆ బావికి ఏమని పేరు పెట్టాడు? ఎడము అని పేరు పెట్టాడు. ఎడము అనే పదానికి హెబ్రీ బైబిల్లో రెహోబోతు అనే పదం వాడబడింది. ఆ పదం కూడా తెలుగు వచనంలో రాయబడింది. రెహోబోతు అని పేరు పెట్టాడంట. రెహోబోతు అంటే ఏంటో తెలుసా? విశాలత కలుగు చేయటం. ఇంతవరకు నీ జీవితంలో అడ్డురాలు పెట్టుకున్నాయేమో, నీ దారి మూసుకుపోయిందేమో. ప్రభు ఏమని చెప్తున్నాడంటే దారంతా క్లీన్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఆ రాళ్ళన్నీ తీసివేస్తాను అంటున్నాడు. ఆ బారికేడ్స్ అన్ని కూడా తీసివేస్తాను అంటున్నాడు. నీకు ఒక నరకదారిని ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. దశగ్రంథం రాయబడి కదా చెప్పాడు ఆయన. ఆయన అరణ్యంలో త్రోవలు చేస్తాడంట, ఎడారులో నదులు పాటు చేస్తాడంట. ఇస్సాకు జీవితంలో జరుగుతుంది. అరణ్యంలో ఉంది తన చుట్టూ జీవితం, కన్నీరు చెందుతూ ఉన్నాడు. కానీ అరణ్యంలోనే దేవుడు అతనితో మాట్లాడాడు. 26వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనిస్తే చాలా చూడొచ్చు మనం. అది నువ్వు ఇక్కడే ఉండు ఇస్సాకు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కుమారుని ఇస్తాను, నిన్ను విస్తరింప చేస్తానని చెప్తున్నాడు దేవుడు ఇస్సాకుతోటి. నీ అరణ్య జీవితంలోనే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. నీవు అరణ్యం ఎదుర్కొన్నావు కదా, దాని నుంచి బయటకు తీసుకొచ్చి విశాలత కలుగ చేస్తాడు. నీకు శత్రువులే లేకుండా చేస్తాడు. ఇస్సాకుకి అదే వాగ్దానం చేశాడు ఆయన. ఈ సంవత్సరం కూడా దేవుడు తన బిడ్డలకి అదే వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘం, ఒక మాట అంటాడు తర్వాత వచనంలో 23వ వచనంలో, అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. బేర్షెబా అబ్రహాము నివసించిన ప్రాంతం. తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు ఇస్సాకు. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, చూడండి చదువుదాం 24వ వచనంలో, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును, చదవండి అందరూ, నీ సంతానమును విస్తరింప చేసేదను అని చెప్పి అక్కడ ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. శ్రమ అయిపోయింది, దేవుడు వాగ్దానం చేశాడు, వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఏమి చెప్తున్నాడు ఆయన? విస్తరింప చేసేది అన్నాడు. ఎంతవరకు చేయింపారని ఇప్పుడు ఇస్సాకు చేస్తున్నాడు. 25వ వచనం చదువుదాం. అక్కడ అతడు ఒక బలిబీజం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఏం చేసాడంట? ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేయలేని శ్రమలో మనము ఎవరైనా శ్రమలో ఉంటే ప్రార్థన చేయాలని అప్పకు చెప్తున్నాడు కదా. ఇప్పుడు చేస్తున్నాడు ఇస్సాకు. ప్రార్థన చేసి అక్కడ బావి తవ్వాడు. ప్రియమైన సంగమా, చూడండి అక్కడ బావి
విని అని రాయబడింది. 26వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే, అంతకుముందు తనను ద్వేషించినటువంటి ఆ ఫిలిష్తీయులు, ఆ గెరార ప్రజలు, అబీమెలెకు అతని దాసులు ఇస్సాకు దగ్గరికి వచ్చారంట. ఇస్సాకు దగ్గరికి వచ్చి ఎటువంటి మాటలు పడుతున్నారో తెలుసా? మనము శ్రమలో ఉన్నప్పుడు చులకనగా చూస్తారండి, అల్పులుగా ఎంచుతారు. కానీ ఆశీర్వదించిన తర్వాత ఎవరైతే మనల్ని చులకనగా చూస్తారో మన ముందు కూడా నిలబడలేదు వాళ్ళు. అటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. చూడండి 29వ వచనం చూద్దాం. 28వ వచనం, వారు శత్రువుల జరిపి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? నిశ్చయంగా యెహోవా నీకు తోడేంట చూచితిమి, నీకు తోడేంట మేము చూచాము అని అంటున్నాడు. శత్రువు రాజులు వచ్చి నిశ్చయంగా యెహోవా నీకు తోడేంటట్టు చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకు మధ్యన ఒక ప్రమాణం ఉండవలెను. ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు, ఒక ప్రమాణం చేసుకుంటూ ఉన్నారు. చూడండి 29వ వచనంలో, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు పిడి చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే మీ ప్రియమైన సంగమా, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అంతకుముందు ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే ఇస్సాకును తరిమారో, ఇస్సాకు కుటుంబాన్ని నశింపచేయాలని చూశారో ఆ ప్రజలు చెప్తూ ఉన్నారు, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని. అరణ్యంలో ఉంటాయి బాబు నీ జీవితం. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆయన తోడుగా ఉంటానంటున్నాడు, విశాలత ఇస్తానంటున్నాడు. యువత కాలంలో ఆయన ఇస్తున్న వర్తమానం ఇదే. వాస్తవానికి నేను చర్చలో చెప్పడానికి వేరే మెసేజ్ నేను సిద్ధపరచుకున్నాను, కానీ మీ దగ్గరికి ఏం చెప్పాలి ప్రభు అని అడుగుతుంటే ఇదే మాట నాకు చూపించాడు. మా అమ్మగారు చెప్పారు నాకు, రేహపోతే అర్థమైందని అడిగారు నేను. ఆ ఒక్క మాట ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ ఉదయకాలంలో మీకు అమ్మాని చెప్పిన వర్తమానం ఏంటి తెలుసా? మీకు విశాలత ఇస్తానంటున్నాడు దేవుడు ఈ ఉదయకాలంలో. ప్రేమైన సంగమా, గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ సంవత్సరం కూడా నువ్వు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలంటే గతంలో నువ్వు అనుసరించిన దురాశలను విడిచిపెట్టాలి. గతంలో నువ్వు జీవించిన పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుని నూతనమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి. ప్రభు అదే కోరుతున్నాడు ఈ సంవత్సరం తన బిడ్డల ద్వారా. ఇస్సాకు శోధనలో ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేశాడని చెప్పి అక్కడ రాయబడలేదు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు అరణ్యంలో. ఏమైనా తప్ప అరణ్యంలోనే దేవుడు మోషేతో మాట్లాడాడు. అరణ్యంలోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన 10 ఆజ్ఞలను కూడా ఇస్తున్నాడు. తన ప్రజలు నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు కష్టంలో దుఃఖంలో ఉన్నావా? నువ్వు దుఃఖపడద్దు, నీతో నిబంధన చేసుకుంటాడు. నీ కష్టంలోనే నువ్వు నా బిడ్డ, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను ఎంచుకున్నాను అంటే దేవుడు నీకు ఎప్పుడు వాగ్దానం చేస్తాడు తెలుసా? నీ కన్నీరులో, నీ శ్రమలో, నీ దుఃఖంలో ఆయన ఆ వాగ్దానం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే రీతిలో ఆయన వాగ్దానం చేశాడు. ఇస్సాకు కూడా అంతే. అన్ని నుండి బయటకు తీసుకొచ్చాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నువ్వు కృతజ్ఞత కలిగి జీవించమని ప్రభు నూతన సంవత్సరం తెలియజేస్తున్నాడు. ఇస్సాకు కృతజ్ఞత చూపుతూ ఉన్నాడు, ప్రార్థన బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. అప్పుడు తన గుడారం వేసుకుంటున్నాడు, ప్రార్థన చేసి అప్పుడు గుడారం వేసాడు. నీ జీవితంలో ప్రార్థన చేయకుండా గత సంవత్సరం ప్రారంభించేవేమో ఈ సంవత్సరం ఆ రీతిగా చేయొద్దాం అన్నాడు ప్రభు. సమయాన్ని గడిపి ఇస్సాకు వలె ధ్యానం చేయి. ఇస్సాకు అక్కడ ఉన్న ధ్యానం చేసేవాడు అంట. ధ్యానం చేయి, గతాన్ని మర్చిపోమని చెప్తున్నాడు. మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటాడని ప్రభు చెప్తున్నాడు కదా. గుర్తుపెట్టుకుంటావా ఆ మాటని? మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, గుర్తుపెట్టుకో. డిసెంబర్ 31 వచ్చేటప్పటికి నీ జీవితం కార్యాలు చేస్తాడైనా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని ఆశీర్వాదం చూస్తావు. గత సంవత్సరానికి ఈ డిసెంబర్ 31, ఈ సంవత్సరం డిసెంబర్ 31 కి నీ జీవితంలో మార్పు నువ్వు గమనిస్తావు. ద్వేషించబడుతున్నావా? దిగులు పడద్దు, సమయం రాబోతుంది, ఆయన హెచ్చిస్తానంటున్నాడు. ఆ రీతిగా చేయడానికి ఆయన ఆయుధపడుతున్నాడు. నువ్వు ఆయుధపడుతున్నావా? నీ హృదయాన్ని క్రీస్తు అన్నిటిని సమర్పించుకోగలుగుతున్నావా? ఇంతకు ముందుగా నువ్వు వెళ్ళిన త్రోవ కాదు ఇది నూతనమైన త్రోవ. ఇది యెహోషువ 3:3 అంటాడు, ఇది నూతనమైన త్రోవ. ఈ త్రోవను నువ్వు గుర్తుపట్టాలి. గత సంవత్సరం నువ్వు నడిచిన త్రోవ కాదు, నూతనమైన త్రోవ. యెహెజ్కేలు గ్రంథం 34:26 వచనంలో ఆయన అంటాడు, ఆశీర్వాదకరమైన వర్షాలు కురిపిస్తా అన్నాడు. అరణ్యంలాగా ఎండిన నేలలాగా ఉందేమో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆయన వర్షంలో కురిపిస్తానన్నాడు. ఆశీర్వాదకరమైన వర్షాలని ఆయన కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ దీవెనని బట్టి, నీ సంఘాన్ని బట్టి నువ్వు దేవుడికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నావా? చెల్లిస్తున్నావా? ప్రతిరోజు ఈ రోజు నుంచి గతంలో నువ్వు చేయకపోతే ఇప్పటి నుంచి నువ్వు దేవుడికి వందనాలు చెల్లించడం నువ్వు ప్రారంభించు. ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఇస్సాకు వలె నీ సమస్యలన్నీ మారిపోయి నీ శత్రువులే దగ్గరికి
వచ్చి నీ కాళ్ళ మీద పడే రోజు ఆయన రప్పించబోతున్నాడు. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక. ఆమె దయచేసి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, యోదయ కాలంలో ప్రభా అనుకోని రీతి ఇక్కడికి రావడం జరిగింది తండ్రి. నాయన నువ్వు నీకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన, నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డబడిన ఈ వాక్యము బిడ్డల జీవితంలో ఫలించినట్లు కృప చూపండి. ప్రయపోతండి నాయన, ఒక చిన్న మాట అమ్మ ద్వారా మాట్లాడొద్దండి. ఆ మాటనే మీకు తెలియజేస్తున్నావు ప్రభా. నీ వర్తమానాన్ని అందించాను. విన్న హృదయాల్లో కార్యాలు చేయండి ప్రభా. గతంలో అరణ్యం లాంటి ఎడాలు లాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా, ఈ సంవత్సరం ప్రభా వారి జీవితాల్లోనైనా నూతన జీవం ఉండి నూతనమైన క్రియ మీరు జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా పరిస్థితులన్నీ నూతనపరచండి. గతం అనేది నీకు వెంబడించకుండా నూతన జీవితాలతో ప్రభావ మీరు నీ బిడ్డలుగా ముందుకు కొనసాగి నీ రూపంలో చూపించమని ప్రార్థిస్తున్నాం. 2025 సంవత్సరం బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి ఒక్క బిడ్డ పేరు ప్రభావ నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నీ జీవితంలో నమోదు చేయమని ప్రార్థిస్తున్నాం. సదాకాలంలో ఈ సంఘంలో నీ కృపలో భద్రపరిచి నాయన నిత్యరాజ్యం వరకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అంతనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదం సదాకాలం మీకు తోడైందని గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.